హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదండి, మేమైతే శారీస్ షాపింగ్కి వెళ్ళామన్నమాట. సో ఏంటి ఏమి ఎలా చేసామనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. జనరల్గా లేడీస్కి శారీస్ అంటే చాలా ఇష్టము. సో ఇప్పుడు ఎవరైనా ఫంక్షన్కి ఏదైనా వెళ్ళినప్పుడు సో వాళ్ళకంటే కొంచెం బాగుంది అనుకున్న శారీ, అరే ఎక్కడ కొన్నావు ఈ శారీ, చాలా బాగుంది, అసలు ఎంత కాస్ట్ అయింది, ఎక్కడ కొన్నావు, సో నేను వస్తాను నెక్స్ట్ టైం నన్ను తీసుకెళ్ళు అని ఇవే ముచ్చట్లే ఉంటాయి. ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు వాళ్ళు చూసేది శారీస్, వాళ్ళు కొన్న నగలు అవి ఇవి చూస్తారు కదా. సో నిజంగా అసలు ఎందుకు అంత ఇష్టమో అసలు అర్థం కాదు. బీరువాలో ఎన్ని కబోర్డ్లు ఆర్ బీరువాలో కానీ ఎన్ని శారీస్ అన్నా ఉండండి, కానీ ఫంక్షన్కి వెళ్ళే టయానికి ఏమవుతుందంటే అయ్యో నాకు మంచి శారీ లేదే, ఏం చేయాలి ఇప్పుడు అనుకుంటారు. కానీ అన్ని శారీస్ ఉంటాయి, అవన్నీ మంచి శారీసే. తక్కువ రేట్లో అయితే ఎవరు కొనరు, ఎవరు కొంతమంది కొంటారు తక్కువ రేట్లో, కానీ చాలామంది తీసుకునేవి మంచి శారీసే తీసుకుంటారు. బట్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఒక్క శారీ మంచిగా కనపడదు, కబోర్డ్లు ఆర్ బీరువాలు అన్ని శారీస్ పెట్టుకొని కూడా అయ్యో నాకు శారీ లేదా ఇప్పుడు నేనేం చేయాలని ఆలోచిస్తుంటారు. అలా ఉంటుంది అనమాట లేడీస్కి శారీస్ పిచ్చి. అంతేకాకుండా ఈ షాప్లో చిన్నపిల్లల నుంచి సో లేడీస్కి ఏమేమి కావాలో మొత్తం లేడీస్ అండ్ జెంట్స్కి అందరికీ దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, టాప్స్ కానీ లెగ్గిన్స్ కానీ, నెక్స్ట్ చిన్నపిల్లలకి కిడ్స్కి ఎవరికి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అన్నీ దొరుకుతాయి అనమాట. ఆల్ ఇన్ వన్ షాప్కి అయితే మేము వెళ్ళినాం అనమాట. సో మీరు కూడా చూడండి, ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ ప్రైజెస్ అండి చాలా కొంచెం హై రేట్లో ఉన్నాయి. అసలు బెంగళూరు కదా, బెంగళూరులో కొంచెం కొనాలంటే సపోజ్ ఇప్పుడు 1000 రూపాయలు ఉందని అది యాక్చువల్గా 500 ఆర్ 600 ఉంటుంది ఆ శారీని, క్లాత్ కానీ లేకపోతే అది ఏమన్నా మనం చూసి తీసుకుంటాం కదా. కానీ వీళ్ళు ఎంత చెప్తారంటే దాన్ని 1200 లేకపోతే 1500 చెప్తారు. మనం అంతలా ప్రైస్ అనుకుంటాం, ఎందుకంటే అది క్వాలిటీ మనం చెక్ చేస్తాము. ఆల్మోస్ట్ మనం డైలీ కొంటూనే ఉంటాం కదా శారీస్, కాబట్టి అది క్వాలిటీ చెక్ చేస్తాము. అరే అంత పడదే ఇది అనుకుంటాం, కానీ వాళ్ళు చెప్పే రేట్లు చూస్తే చాలా హై ప్రైజెస్లో ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, నేను మీకు రకరకాల కలెక్షన్స్ అన్నీ నేనే వాళ్ళ షాప్ వాళ్ళతో పర్మిషన్ అడిగి నేనే ఇలా శారీస్ అన్నీ ఇలా పెట్టుకొని మొత్తం నేను అన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట. సో నేను ఇలా వీడియో తీసుకుంటాను, మీకేం అభ్యంతరం లేదు కదండి, నో ప్రాబ్లం తీసుకోండి అని చెప్పారు. అందుకే ఇలా అన్నీ నేనే పెట్టుకొని నేను మీకు అన్ని కలెక్షన్స్ అన్నీ చూపిస్తున్నాను. ఏవేవి కొత్త ఇప్పుడైతే చాలా కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి, ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయండి. జంతకు తగ్గ బొంత అంటారు కదా, కాబట్టి క్లాత్కి తగ్గ రేటు ఉంటుంది. అంతేకాకుండా ఈ షాప్ మొత్తం ఒక లుక్ వేయండి మీరు. షాప్ అంతా ఒక లుక్ వేస్తారు కదా మీరు. సో ఇక్కడ చూడండి, మాకు కావాల్సిన శారీస్ అయితే మేము ఈ కబోర్డ్లో తీసుకున్నాం అనమాట. సో ఇవి కొంచెం కంచిపట్టు, వాళ్ళు ఏమంటారు అంటే కాంచీపురం కంచిపట్టు చాలా బాగున్నాయి, క్లాత్ కూడా చాలా బాగుంది అంటారు. కానీ అక్కడ మనం చీరను పట్టుకొని చూస్తే కొంచెం క్లాత్ అనేది అంత అనిపించదా అండి. సో కాంచీపురానికి దీనికి అప్పుడే మనకు తేడాదే లేదా. నిజంగా షాప్ వాళ్ళు ఎన్ని మాటలు చెప్తారంటే ఇది కాంచీపురంలో తెచ్చాము, సిల్కులు వాళ్ళు కట్టారు వీళ్ళు కట్టారు అని, వాయమ్మ ఎన్ని డైలాగులు వేస్తారో కదా. అసలు మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందా? అనుభవం ఎదురైంటే కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ శారీస్లో మీకు ఏ శారీ బాగా నచ్చిందో అదే విధంగా కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇన్ని చీరలు ఉన్నా కూడాను మళ్ళీ మనం ఏం చేస్తామంటే అన్న అది ఇవ్వండి, అన్న ఇది ఇవ్వండి, అన్న అది ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అనే దాంట్లోనే ఉంటాము. లాస్ట్కి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని పోతాము. ఇలానే ఉంటుంది కదా లేడీస్ షాపింగ్ అనేది. ఇంకొకటి మీకు చెప్పనా, షాపింగ్ మాల్లో ఈ బొమ్మలకి చీరలు కట్టడం కానీ, జెంట్స్ అయితే వాళ్ళ ప్యాంటు షర్ట్ చేయడం కానీ భలే అందంగా డెకరేట్ చేసి పెడతారు కదా బయట. అసలు ఇక్కడ చూడండి మీరు కూడాను, ఇదంతా ఎందుకంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం అన్నమాట. సో ఇక్కడ ఎంత బాగా వీళ్ళు అట్రాక్ట్ చేస్తే ఆ షాప్కి అంత ఎక్కువగా కస్టమర్స్ వస్తారనేది వీళ్ళ అభిప్రాయం. సో అందుకే వీళ్ళు అంత బాగా అట్రాక్షన్గా పెడతారనమాట ముందర ఆ బొమ్మల్ని. శారీస్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట, మంచి మంచి కలర్స్ అండ్ అంతేకాకుండా మంచి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి ఈ శారీస్. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది, బట్ ప్రైజెస్ కొంచెం హైలో ఉన్నాయి. అంటే మరి మనం చూస్తుంటాం కదా డైలీ వేర్స్కి లేకపోతే నార్మల్గా కట్టుకోవడానికి, అది
బట్ మనకి ఎంత ఉంటుందో అంత తగ్గట్టుగానే మనం శారీస్ అనేది తీసుకోవాలి. అంతేగాని ఎవరో తీసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ చీర బాగుంది, మన చీర బాగుంది, మనది బాగోలేదే అనేది అలాంటిది లేకోకుండా మనకు నచ్చింది మనం డబ్బులు పెట్టి తీసుకోవాలి అంతే. అక్కడ ఆ షాప్ అయిపోయింది. సో నెక్స్ట్ మేము వేరే షాప్కి వెళ్ళాము అనమాట. ఇంకా అక్కడ మాకు బేరం కుదరకపోతే నెక్స్ట్ వేరే షాప్కి వెళ్ళాము. అది నేను ఇక్కడ ఈ షాప్లో మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ కూడా చూడండి కలెక్షన్స్ అనేవి చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ ఓన్లీ లేడీస్ మాత్రమే ఆల్ ఇన్ వన్ స్టోర్ లాగా ఉంటాయి అన్నమాట. ప్రతిదీ దొరుకుతాయి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతిదీ ఇక్కడ మీకు అవైలబుల్ అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఒకసారి ఈ షాప్ని అనేది ఒక లుక్ వేద్దాము. చలో. ఫైనల్ అయితే షాప్ మొత్తం అంతా ఒకసారి చూసారు కదా. మేమైతే మాకు కావాల్సిన శారీస్ మేము తీసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూడండి మీరు కూడాను. అంటే ఈ శారీస్ వాడు పెట్టాడనమాట. సో మాకు ఇలా కావాలి శారీస్ అంటే మొత్తం ఉన్న డిజైన్స్ అన్ని తీసి ఇలా పెట్టడం అనేది జరిగిందనమాట. సో మీరు కూడా ఒకసారి లుక్ చేయండి, అందులో ఏవి బాగున్నాయో కింద కామెంట్ కూడా చేయండి మర్చిపోతండి. మనం షాపింగ్ వెళ్ళినప్పుడు అన్నీ కుదరవు కదా అండి. సో ఒకవేళ మనకు ఆ శారీ నచ్చింది అనుకో, రేటు తగ్గదు. ఒకవేళ రేటు తగ్గినా ఆ శారీ క్లాత్ బాగుంటుంది. ఇదే రొటేషన్గా అవుతూనే ఉంటుంది. అందుకే ఈ షాప్ కాకపోతే ఆ షాప్, ఆ షాప్ కాకపోతే ఈ షాప్కి వెళ్తూనే ఉంటాం మనం కంటిన్యూస్గా. మనకు శారీస్ నచ్చి మనకు ఆ ప్రైస్లో వచ్చేంత వరకు మనం తీసుకుంటూనే ఉంటాం అనమాట. షాప్ అయినా శారీస్ అన్నీ తీసాడనమాట. నేనే ఇలా టేబుల్ పైన ఒక్కొక్కటి పెట్టి ఇలా అన్ని వీడియో తీయడం అనేది జరిగింది అనమాట. సో నేను మా వ్యూవర్స్కి చూపించాలి అని చెప్పేసి నేను ఇలా అన్నీ ఒక్కొక్కటి ఇలా తీసుకొని పెట్టుకొని ఇలా వీడియో తీయడం అనేది జరిగింది. సో మీరు కూడా చూడండి. అండ్ కలెక్షన్స్ అండ్ కలర్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఫైనల్గా ఒకసారి అయితే మేము ఫైనలైజ్ చేసామండి. వాడు రేటు తగ్గితే మేము అడిగిన రేట్కి అయితే వాడు అడిగితే ఆహా మేడం రాదు మేడం అంటాడు. సో పోనీ మన రేట్ పెడతామంటే అంత రేట్ పెట్టే శారీ కాదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ శారీ మేము ఫైనలైజ్ చేస్తాం అనమాట. క్లాత్ బాగుంది, ప్లస్ మేము అనుకున్న రేటుకి కూడా మాకు వచ్చింది అనమాట. సో అందుకే ఈ శారీని తీసిస్తున్నాం. ఇక్కడ మన షాప్ ఓనర్ అతనే చూడండి. అతనే మొత్తం శారీ అంతా సెలెక్ట్ అయిపోయిన తర్వాత, ప్రైస్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత ఆ శారీస్ని మొత్తం ఏమైనా డ్యామేజ్ ఉందా ఏంటి ఏమి అనేది అతను చూపిస్తున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ శారీస్ షాపింగ్ అయిన తర్వాత ఇంకా కావాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉంటే మేము అలా ఈ షాప్కి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ కూడా నేను వీడియో తీయడం అనేది జరిగింది. సో ఇది కూడా సేమ్ ఆల్ ఇన్ వన్ స్టోర్ లాగా ఉంటాయి అన్నమాట. బట్ ఇక్కడ ఎలా అంటే మనకు ఇంతకుముందు మనం చిన్నప్పుడు ఎగ్జిబిషన్స్లో వీళ్ళు ఇలా పెట్టేవాళ్ళు కదండి. ఎలా అంటే చైనా బజారు, షాపింగ్ మాల్ అట్లా ఇట్లా అని. సో అలా ఇలా ఉంటుంది అనమాట. ఆల్ ఇన్ వన్ స్టోర్ అనమాట. ప్రతి చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ. సో అందుకే నేను వీడియో తీయడం జరిగింది. మీరు కూడా ఒక లుక్ వేయండి అనమాట ఈ షాప్లో. అంతేకాకుండా ఈ షాప్లో ప్లాస్టిక్, స్టీలు, డ్రెస్సెస్, మరి తర్వాత చెప్పల్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. ఆల్ ఇన్ వన్ స్టోర్ మాదిరి. అండ్ అలా విధంగా దేవుని ఫోటోలు, అండ్ నెక్స్ట్ అంతే విధంగా డెకరేషన్ ఐటమ్స్, నెక్స్ట్ పూల కుండీలు ప్రతిదీ దొరుకుతాయి అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒక లుక్ వేయండి ఈ వీడియోలో.
ఇదే అండి మా షాపింగ్ వీడియో. ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.